నేను అమ్మవారి భక్తురాలిని, చెయ్యాలని ఉంది. దసరా నవరాత్రులు నాకు ఇంట్లో చేసుకోవాలని ఉంది. కానీ అంత నిష్టగా అన్ని నైవేద్యాలు పెట్టి కలసం పెట్టి అన్ని చేసుకోవడం నాకు కుదరకపోవచ్చు. అయినా నాకు అమ్మవారి అనుగ్రహం అయితే కావాలి. చాలా సింపుల్ గా చెప్తున్నా. స్నానాదులు చేసుకుని ప్రతిరోజు తలస్నానం చేయాలంటే ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. మొదటి రోజు చేయండి, మళ్ళీ లాస్ట్ విజయదశమి రోజు చేసుకోండి. ఆ రోజు పండగ కదా. ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనుకోండి, అసలు అది కూడా అవసరం లేదు. అమ్మవారు నువ్వు తలస్నానం చేసావు లేదో చూడదు. చక్కటి ఉతికినటువంటి బట్టలు కట్టుకుని దీపం వెలిగించు. దీపం ఎందుకంటే దీపం జ్యోతి పరం బ్రహ్మ అని చెప్పారు. త్రిమూర్తులు ఉన్నారు దీపస్వరూపంలో. కాబట్టి దీపం ఒక్కటి వెలిగించుకొని కూర్చొని మేము సంకల్పం ఉండి, సంకల్పం సాంస్క్రిట్ లో ఉంటుంది కాబట్టి మాకు రాదు అంటే తెలుగులో చెప్పుకొని పేరు నక్షత్రం పోతాం. భక్తితో అమ్మను ప్రసాదించు. ఓం శ్రీమాత్రే నమః 108 జపం చేసి, అలాగే లక్ష్మీదేవి లక్ష్మీ అష్టకం ఉండు 4 సార్లు చదువు. ఇవాళ మేము ఇంట్లో ఏ ప్రసాదం చేయలేదండి, పండు అయినా పర్వాలేదు, అది కూడా లేకపోతే ఖర్జూరం అయినా పర్వాలేదు, అది కూడా లేకపోతే కిస్మిస్లైనా పర్వాలేదు, అసలు చూపించి అమ్మవారికి. ఎందుకంటే అమ్మవారి శక్తి అంత అంటే ఆ వీక్షణం